హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను రొయ్యలు ఎగ్స్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. రండి వచ్చేద్దాం. నేను ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గనిచ్చి ఇందులో నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఉల్లిపాయలు మాడిపోకుండా ఉండడం కోసం ఉప్పు కూడా యాడ్ చేస్తాం ముందుగానే. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ కొంచెం మగ్గనిచ్చి మూత పెడదాము. ఈ ఎగ్స్ ఉడకపెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ అనేవి మనం సెల్ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని ఇలాగ ఫ్రాన్స్ వేసాం కదా, ఇందులో మనం ఉప్పు కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. ఫ్రాన్స్ యాడ్ చేసేసుకుందాం. ఈ ఫ్రాన్స్ కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం. కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం నేను యాడ్ చేస్తున్నాను. అంటే మీకు టేస్ట్గా తగ్గట్టుగా కారం యాడ్ చేయండి. మూత పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాం. వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం మగ్గనిద్దాం. ఈ ఎగ్స్కి కొంచెం చాక్తో నేను కొంచెం ఘాట్లు కింద పెట్టుకుంటున్నాను. నేను ఇవి టేస్ట్గా ఉంటాయి కదా, పులుసు అనేది లాక్కుంటాయి కాబట్టి ఇందులో ఎగ్స్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఆ వాటర్లో కొంచెం ఉడికితే ఆ మసాలా అన్నీ పడతాయి అన్నమాట. ఇప్పుడు నేను మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఎంతో టేస్టీ రొయ్యల ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.